గతాన్ని వదిలిపెట్టి సరికొత్త భవిష్యత్తును నిర్మించాల్సి వస్తే ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక పెద్ద వ్యూహాత్మక మార్పు గురించి లోతుగా చర్చిస్తున్నాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక అప్డేట్ కాదు, ఇది ఒక పరివర్తన. సరే, ఇక ఆ ప్రయాణంలోకి అడుగు పెడదాం. మొదట్లోనే ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే పాత వాటిని బాగుచేయడం లేదు, వాటిని పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా మొదలుపెడుతున్నాం అని ఇవి స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ ఫోకస్ అంతా గతాన్ని సరిదిద్దడం మీద కాదు, పూర్తిగా భవిష్యత్తును నిర్మించడం మీదే ఉంది. ఈ తేడానే మనం చర్చించబోయే ప్రతి విషయానికి పునాది. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని అర్థం చేసుకోటానికి మనం దీన్ని 5 ముఖ్యమైన భాగాలుగా విభజించుకుందాం. ముందుగా కొత్త లక్ష్యమేంటో చూద్దాం. ఆ తర్వాత గతంలో ఏం తప్పు జరిగిందో అర్థం చేసుకుని ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ వారధి వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం. చివరగా 2026 లక్ష్యాలేంటి, ఈ కొత్త ప్రపంచంలో పాటించాల్సిన రూల్సేంటో పరిశీలిద్దాం. ప్రతి గొప్ప ప్రయాణానికి ఒక స్పష్టమైన గమ్యం ఉండాలి కదా? మరి ఈ కొత్త దిశ వెనుక ఉన్న ఆ పెద్ద, ధైర్యమైన, అందమైన కల అసలేంటి? దాని గురించి ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన కీలక విషయమేంటంటే, పాత ఇంజిన్ను రిపేర్ చేయడం లేదు, పూర్తిగా కొత్త వాహనాన్ని నిర్మిస్తున్నారు. ఆ అంతిమ లక్ష్యం అంటే ఆ పెద్ద, ధైర్యమైన, అందమైన కల ఎప్పుడూ మారలేదు. కాని దాన్ని చేరుకునే మార్గం మాత్రమే ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఇది ఒక రకంగా వైఫల్యాన్ని అంగీకరించి ముందుకు సాగడంలో ఉన్న ధైర్యాన్ని చూపిస్తోంది. భవిష్యత్తు వైపు చూడాలంటే ముందుగా గతాన్ని నిజాయితీగా సమీక్షించుకోవాలి. సరే, ఈ మార్పుకు దారితీసిన కారణాలు, ఆ విఫలమైన వాహనం కథేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇదే అర్థం చేసుకుంటేనే ముందుకు ఎందుకు వెళ్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన వ్యూహాత్మక విభజన జరిగింది. లక్ష్యం వేరు, దాన్ని సాధించే మార్గం వేరు. కల శాశ్వతమైనది, కాని దాన్ని చేరుకోవడానికి ఉపయోగించిన ఆన్పాసివ్ అనే వాహనం, అది తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొని విఫలమైందని అంగీకరించారు. ఈ స్పష్టతే కొత్త మార్గానికి పునాది వేసిందనమాట. ఈ మాటలు ఆ నిబద్ధతను మరింత స్పష్టం చేస్తున్నాయి. వాళ్ల విధేయత ఒక సాధనానికి కాదు, ఒక ఆశయానికి. ఒక దారి మూసుకుపోయినప్పుడు కలను వదులుకోలేదు, బదులుగా ఆ కలను సాకారం చెయ్యడానికి మరింత మెరుగైన, బలమైన మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఓటమి కాదు, ఒక వ్యూహాత్మక మార్పు. గతం నుండి వర్తమానంలోకి వద్దాం. పాతదాన్ని వదిలి కొత్తదాన్ని నిర్మించే మధ్యలో ఖచ్చితంగా ఒక వారధి అవసరం. యాష్తో విజయం అని పిలుస్తున్న ఈ వారధి పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే యాష్తో విజయం అంటే ఏంటి? ఇది అంతిమ గమ్యం కాదు, ఇది ఒక మానసిక, వ్యూహాత్మక వారధి. గతం యొక్క నిరాశ నుండి బయటపడటానికి, ఆలోచనా విధానాన్ని మార్చుకోడానికి, రాబోయే అసలు ప్రణాళికకు అందరినీ ఒక టీంగా సిద్ధం చేయడానికి ఇదొక తాత్కాలిక, కాని అత్యంత కీలకమైన దశ. ఈ వారధి పనిని 4 స్పష్టమైన దశలుగా విభజించారు. ముందుగా గతం యొక్క బంధాల నుండి విడిపోవడం. ఇది మొదటి మరియు చాలా ముఖ్యమైన అడుగు. అది జరిగిన తర్వాతే కొత్త ఆలోచనలకు తగ్గట్టుగా మనస్తత్వాన్ని మార్చుకోవడం సాధ్యమవుతుంది. దీనికి సరైన సమాచారంతో అవగాహన కల్పించి, చివరగా అందరినీ కలిసి తర్వాతి పెద్ద అడుగు వేయడానికి సిద్ధం చేస్తారు. ఈ కొత్త నిర్మాణంలో ప్రయారిటీ గ్రూప్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాళ్లే ఈ కొత్త ప్రయాణంలో మార్గదర్శకులు. ఇక్కడ మధ్యవర్తులు లేరు, హైరార్కీలు లేవు. ప్రతి ఒక్కరూ నేరుగా అడ్మిన్తో కనెక్ట్ అయి ఉంటారు. దీనివల్ల సమాచారం వేగంగా, స్పష్టంగా ఉంటుంది. భవిష్యత్లో ఇది వారికి ఒక ప్రత్యేకమైన, విలువైన స్థానాన్ని ఇస్తుంది. ప్రతి వారధి ఒక గమ్యానికి దారితీస్తుంది. ఈ తాత్కాలిక దశ ముగిసిన తర్వాత అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు మన దృష్టిని 2026 వైపు మళ్లిద్దాం. ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. ఈ ప్రయాణాన్ని మనం ఒక కథలా చూడొచ్చు. గతం సవాళ్లతో నిండిన ఒక పర్వతం. వర్తమానం ఆ సవాళ్లను దాటడానికి నిర్మించిన వారధి. మరి భవిష్యత్తు, అది ఆ వారధి దాటిన తర్వాత ప్రారంభమయ్యే అసలైన వ్యాపార ప్రస్థానం. ఈ చిత్రం ఆ పరివర్తనను చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరి ఆ అసలైన వ్యాపారం ఎప్పుడు మొదలవుతుంది? లక్ష్యం 2026. ఇది కేవలం ఒక సంవత్సరం కాదు, ఇది ఒక వాగ్దానం.
ఈ వారధి దశలో నేర్చుకున్న పాఠాలు, సరిచేసుకున్న ఆలోచనా విధానంతో ఈ సంవత్సరం ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశిస్తున్నారు. 2026 లక్ష్యాన్ని చేరుకోవడానికి తెర వెనుక చాలా కీలకమైన పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో అపరిమితమైన వృద్ధికి అవకాశం కల్పించడానికి సభ్యుల పరిమితులను తొలగిస్తున్నారు. అంతేకాకుండా వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి వారి సొంత AI KYC వ్యవస్థను నిర్మిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి జాప్యాలు లేకుండా వ్యవస్థ వేగంగా, స్థిరంగా పనిచేయాలి. చివరగా, ఒక బలమైన సమాజాన్ని నిర్మించాలంటే దానికి కొన్ని పునాది సూత్రాలు అవసరం. ఈ కొత్త ప్రయాణంలో అందరినీ సురక్షితంగా ఒకే తాటిపై ఉంచే ఆ ముఖ్యమైన నియమాలేమిటో ఇప్పుడు చూద్దాం. నియమాలు చాలా స్పష్టంగా, కఠినంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కొత్త వ్యవస్థ నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే లేదా సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏ ప్రయత్నాన్నైనా సహించరు. అలాంటి పనులు చేసిన వారి ప్రయారిటీ స్థానాన్ని శాశ్వతంగా రద్దు చేస్తారు. ఇది మొత్తం సమాజం యొక్క భవిష్యత్తును కాపాడటానికి తీసుకున్న అవసరమైన చర్య. ఈ మాటలు ఆ నియమాల వెనుక ఉన్న స్ఫూర్తిని తెలియజేస్తున్నాయి. ఇది కేవలం నిర్వాహకుల బాధ్యత కాదు. తాము కలిసికట్టుగా నిర్మిస్తున్న ఈ కొత్త ప్రపంచాన్ని, దాని విలువలను కాపాడుకోవడం ప్రతి సభ్యుడి బాధ్యత అని ఇది గుర్తుచేస్తుంది. ఇదొక భాగస్వామ్య బాధ్యత. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలక విషయం ఇదే. గతం యొక్క గందరగోళాన్ని వదిలి ఒక స్పష్టమైన మార్గంలోకి అడుగుపెడుతున్నాం. ఇది కేవలం వ్యూహం మారడం కాదు. ఇది ఆలోచనా విధానం, సంస్కృతి మరియు దిశ పూర్తిగా మారడం. గతాన్ని వీడి భవిష్యత్తును ఆహ్వానించడం. ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇప్పటివరకు చూసింది కేవలం ఒక వారధి మాత్రమే. ప్రయాణమింకా మొదలవ్వలేదు. మరి ఈ వారధి దాటిన తర్వాత ఆవలి తీరాన మనల్ని ఏం ఆశ్చర్యమెదురుచూస్తోంది? ఆ అసలైన పెద్ద ప్రణాళిక యొక్క స్వరూపం ఎలా ఉండబోతోంది? దాని గురించి ఆలోచిస్తూ ఉండండి.